మూర్ఖంగా ప్రవర్తించాను, ఏమనుకోకు. నేనే తప్పు చేయలేదండి. నాకు తెలుసు, నువ్వు నా భార్యవి, ఏ తప్పు చేయవు. చాలండి, చాలు. నేనే తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు. కానీ ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకేం తెలియదండి. నాకు తెలుసు. తెలుసా? ఎవరండి? శ్వేత. ఈ విషయం చెప్పి బాధ పెట్టకూడదని నీకెన్నాళ్ళు చెప్పలేదు. సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ బాధని మాత్రం ఒంటరిగా భరించే గొప్పతనం నా భర్తకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే బాధగా కూడా ఉంది. ఆ అమ్మాయికి సిద్ధు కావాలి, మనకు వాళ్ళ సంతోషం కావాలి. అందుకే దగ్గరగా ఉండి దూరం అయ్యే కన్నా దూరంగా ఉండి దగ్గర అవుతాం. ట్రైన్ నంబర్ 705 హైదరాబాద్ నుండి చెన్నై ట్రైన్ సిగ్నల్ ఇచ్చేశారు, మీరు బయలుదేరండి. ఓకే, హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. వీళ్ళేంటి స్టేషన్ లో? హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ డాడీ, గ్రేట్ న్యూస్. అరే బేబీ, చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? గోవిందరాజు ఓడిపోయి వైఫ్ ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. That's it. That's my daughter. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇక సిద్ధుని తీసుకుని మన ఇంటికి పర్మనెంట్ గా వచ్చేస్తాను. ఓకే, బాయ్ డాడీ. మా డాడీ ఫోన్ నన్ను మిస్ అవుతున్నారంట. భర్త పరాయి ఆడదాన్ని చూడకూడదనుకోవడం ప్రేమ అనిపించుకుంటుందేమో, కానీ తల్లిదండ్రులు చూడొద్దనటం పాపం. ఓ ఇక్కడి నుంచి. సిద్ధు, ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి తప్పు చేసావు. ఇప్పుడు నన్ను కొట్టి ఇంకో తప్పు చేసావు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? వాళ్ళని కాదనుకుని నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పటికీ రాదు. వస్తది, డెఫినెట్ గా వస్తది. చెప్పు తెగుద్ది. అవకాశం మీకెందుకు ఇస్తాం? ఈలో మేమే బయటపోతాం. పదవికి వెళ్ళిపోతాం. ఇదిగో బళ్ళు పంపించండి, బయటికి గెంటారు. తీసుకొచ్చారా? ఎవరు వీళ్ళంతా? దాబేబాక పరిచయం చేస్తాను. ఈయన సత్తి పైల్వాన్ అని నా కొత్త పార్టీ అధ్యక్షుడే. ఏంటిదంతా? పాలిటిక్స్ బేబక్క. నేను తీసుకొస్తానని వీళ్ళకి మాట ఇచ్చాను. ఫస్ట్ టైం నా మాట నిలబెట్టాను. నేను సాటిస్ఫైడ్. యు చీట్. చీటింగుల గురించి మాట్లాడే హక్కు మీ ఫ్యామిలీకి లేదు బేబక్క. ఆ చీటింగులు చేసే మీ బాబు కొంపలు కడితే నువ్వు కొంపలు కూల్చేద్దాం బయలుదేరలేదా? ఓ పైల్వాన్ గారు, మా విధులు మేము నిర్వర్తించాం. ఆ నిధులు ఇస్తే పట్టుకుని పోతాం. పని పూర్తి కానీ. హలో, సత్తి పైల్వాన్ని మాట్లాడుతున్నాను. ఏం చెప్పు, నాకు టైం లేదు. నాకు టైం లేదు. డెడ్ లైన్ వచ్చేసింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న నేను బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు ఎలా తీర్చగలను? నన్నేం చేయమంటావు? మా బ్యాంక్ లోన్స్ తీర్చడానికి, మేం బతకడానికి నీ ఆస్తిలో 50% అంటే ఓ 25 కోట్లు అరేంజ్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో మ్యాడ్. నేను చెప్పబోయేది విను. అప్పుడు నాకు కాదు, నీకు పిచ్చెక్కుతుంది. అతిగా ఆలోచించి పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో, ఇక్కడ నీ కూతురు ప్రాణాలతో ఉండదు. ఏమైందండి? నేను క్లియర్ గా ఉన్నాను. నేను చెప్పినట్లు చేస్తే
నీ కూతురు సేఫ్. నా కూతుర్ని ఏం చేయొద్దు. ఎక్కడ తీసుకురావాలి చెప్పు. ఆ 25 కోట్లు నీ వియ్యంకుడు గోవిందరాజుకిచ్చి పంపు. సార్ పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేయండి, లేకపోతే మన మినిస్టర్ ఎవరితో పని అవ్వదు. నా కూతుర్ని గోవిందు ఒక్కడే కాపాడగలడు. కానీ వాడితోనే గొడవ పెట్టుకున్నాను. ఎక్కడ ఎత్తకాలి, ఎక్కడున్నాడాడు? నాకు తెలుసండి. మనకొచ్చే 25 కోట్లు ఏమైనా ఉండవా సార్? మీరు ఇందాక డబ్బులు ఎవరిని తీసుకురమ్మన్నారు? గోవిందరాజుని. ఎందుకు? ఎందుకా? ఆ గోవిందరాజు మూలంగా వాడు నా తమ్ముడు జైలుకి వెళ్ళాడు. వాడి కొడుకు ఇంటర్వ్యూ కారణంగా నేను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాను. అందుకే దీన్ని అడ్డం పెట్టుకుని ఆ గోవిందరాజుని వాడిని అడ్డం పెట్టుకుని వాడి కొడుకుని ముక్కలుగా నరికేస్తా. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టు. ఏదో వచ్చిన కాడికి 4 రూపాయలు పంచుకుని జంప్ అయిపోక ఈ పగల ప్రతీకారాలేంట్రా? రేపటి నుంచి 100కి 50కి అన్ని అడుగుతున్నాను. మీ మొక్కలు చూసి ముష్టి కూడా ఎవడాడు? మొక్కల కింద నరికేస్తావా? వచ్చింది ఎవరనుకుంటున్నావు? గోవిందరాజులు మామూలుగా ఉండదు. ఈ ఏదో పండు ఆగు. వీడి కళ్ళ ముందే ఆ గోవిందరాజును చంపి అప్పుడు వీడి సంగతి చూద్దాం.